హాయ్ అండి. వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం తోటకూర గారెలు మరియు టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 250 గ్రాముల పొట్టు మినపప్పును నానబెట్టుకున్నాను. ఒకవేళ పొట్టు మినపప్పు లేనప్పుడు పొట్టు లేని పప్పును కూడా వాడొచ్చండి. మినపప్పుని 4 గంటల పాటు నాననివ్వాలి. కడిగిన పప్పుని మిక్సీకి గానీ లేదా గ్రైండర్‌లో గానీ వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా పిండిని తయారు చేసుకోవాలి. పిండి రుబ్బేటప్పుడే ఒక స్పూను సాల్ట్‌ను వేసుకొని రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరుగుకొని పిండిలో కలపాలి. అందులోనే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఆ ముక్కలను పిండిలో కలపాలి. దానిలోనే కడిగి తరిగి పెట్టుకున్న తోటకూరను పిండిలో వేసి బాగా కలపాలి. జస్ట్ కలపాలండి, గట్టిగా పిసకకూడదు. అలా చేస్తే ఆకుకూరలో ఉన్న వాటర్ బయటకు వచ్చి పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ను వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో చేతిని అద్దుకొని చిన్న ముద్ద పిండిని తీసుకొని రౌండ్‌గా చేసుకొని మీకు వస్తే చేతి మీద చేయండి. లేదా ప్రక్కన ఒక కవర్ మీద చేసుకొని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా డ్రాప్ చేయండి. ఆయిల్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గారెలు వేగాక గోల్డెన్ రంగులోకి వచ్చాక వాటిని తీసి ప్రక్కన ఉంచండి. గారెలను నంచుకొని తినటానికి టమాటా రోటి పచ్చడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో పావు కప్పు ఆయిల్‌ను వేసుకొని దానిలో 10-15 పచ్చిమిర్చిలు వేసుకొని పచ్చిమిర్చిని మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు దానిలో ఒక 8 టమాటాలను వేసి వేయించుకుందాం. టమాటాలను మగ్గనిద్దాం. మగ్గుతున్న టమాటాలను కలిపి దానిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వేసి మగ్గనిద్దాం. దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఆరనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మగ్గించుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని జస్ట్ పల్సిద్దాం. దానిలో కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళొకసారి మూవ్ చేసుకుందాం. అండి, తోటకూర గారెలు విత్ టమాటా చట్నీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.